నమస్తే. నింగి నేల నాది ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. తెలుగు ఆడబిడ్డలు క్రీడారంగంలో తమ సత్తా చాటుతున్నారు. మన దేశ కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడిస్తున్నారు. అలాగే ఇటీవలే మరో ఆశాకిరణం మన ముందుకొచ్చింది. ఆవిడే అగసర నందిని. మరి ప్రస్తుతం నందిని మనతో పాటు ఉన్నారు. ఏషియన్ గేమ్స్లో అథ్లెటిక్స్లోనే కాంస్య పథకాన్ని సాధించారు. మరి ఆవిడ సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం. హలో నందిని, హౌ ఆర్ యూ? ఫైన్ మ్యామ్. ఏషియన్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ సాధించారు, ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే ప్రెస్టీజియస్ కాంపిటీషన్ మన ఇండియాలో. అంటే ఒలింపిక్స్ తర్వాత కామన్వెల్త్ వరల్డ్ ఛాంపియన్ తర్వాత నెక్స్ట్ ఏషియన్ గేమ్సే. నాకు కూడా ఏంటంటే లాస్ట్ 2018లో జరిగింది ఏషియన్ గేమ్స్. అప్పుడు నేను జస్ట్ అప్పుడే స్టార్ట్ చేశాను స్పోర్ట్స్. సో ఇంట్లో ఉండి టీవీ చూస్తూ వాళ్ళ ఈవెంట్స్ చూస్తూ నేను అనుకున్నాను నెక్స్ట్ ఇయర్ కల్లా నేను ఏషియన్ గేమ్స్ ఆడాలని. సో అది చూసి ఈసారి ఆడి మళ్ళీ మెడల్ కూడా తెచ్చాను. సో నేను దీనికోసం నేను 2 years నుంచే గోల్ సెట్ చేసుకున్నాను, ఎట్లైనా ఏషియన్ గేమ్స్ ఆడాను. లాస్ట్ ఇయరే ఉండే, బట్ దానికి ఏంటంటే కరోనా వల్ల చైనాలో ఇదయ్యి ఇయర్ అయిందనమాట. సో లాస్ట్ ఇయరే ప్రిపేర్ అయ్యాను. ఏంటంటే అప్పుడు ఇంజురీస్ అయ్యి కొంచెం ఇదయింది. అరే కాంపిటీషన్ దగ్గరలో ఉంది ఇలాగ అనుకున్నాను. దెన్ వాళ్ళు గాడ్ గ్రేస్ ఏంటంటే అది పోస్ట్పోన్ అయిపోయింది నెక్స్ట్ ఇయర్కి. సో ఇంకా హ్యాపీ అనిపించింది, చలో ఇంకా మంచి చేయొచ్చు అనేసి. సో అలాగా ఈసారి ఆడి మంచి మెడల్ తెచ్చాను. హ్యాపీగా ఉంది. కోచ్ కూడా చాలా కష్టపడ్డాం మేము దీనికోసం. ఏంటంటే ఇంజురీస్ అయ్యి కాంపిటీషన్ క్వాలిఫై చేసి అంతా చాలా కష్టపడ్డాను నేను దీనికి. చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే ఓకే లాస్ట్ టైం నేను కొట్టాను కదా, అట్ లాస్ట్ నేను రిసీవ్ అయ్యింది మెడల్ అనేసి. సో మీరు పడ్డ కష్టాన్ని అంతా కూడా మెడల్ రాగానే మర్చిపోయాను. ఎందుకంటే హ్యాపీ అనిపించింది ఫుల్. లాస్ట్ ఇయర్ 2022 నుంచి కష్టపడ్డ వచ్చాను. అందరు కరోనాలో అంటే రెస్ట్ తీసుకున్నా, మేము కరోనాలో రెస్ట్ తీసుకోలేదు. ఏంటంటే ఎక్కడ ఒక 5 meters లేదా 10 meters ప్లేస్ దొరికినా దాంట్లో ట్రైనింగ్ చేసేటోళ్ళం. ఓన్గా జిమ్ చేసుకుని లైక్ బకెట్స్ లిఫ్ట్ చేయడం, లేదా ఏదైనా ఇంట్లో పని చేయడం, ఏదన్నా హెవీ థింగ్ లిఫ్ట్ చేయడం, అలాగే జిమ్ వర్కౌట్ అయిపోయేది మాది. సో రన్నింగ్ అంటారా, రన్నింగ్ రోడ్స్ మీద ఎట్లన్నా క్వారంటైన్ అనేసి వేసేసేటోళ్ళు. సో ఖాళీ ఉండేటి రోడ్స్ మేము యూజ్ చేసుకునేటోళ్ళం. సో మా కోచెస్ అందరూ ఆబ్జెక్షన్ చెప్పలేదా మరి కరోనా? లేదు, ఎందుకంటే మా కాలనీ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. కాలనీ వాళ్ళు కూడా ఏంటంటే నువ్వు ట్రైనింగ్ చేసుకొని నీకు ఏం కావాలన్నా పార్క్స్ ఉన్నాయి, 2 parks ఉన్నాయి కాలనీ. సో అక్కడే చేసుకోమన్నారు, అక్కడే చేసుకున్నాను. అండ్ ఫుల్ ఏంటంటే హడిల్స్ కావాలన్నా మా పెద్దనాన్న నాకు హెల్ప్ చేశాడు. హడిల్స్ అంటే విత్ పైప్స్తో అంతా రెడీ చేసి మంచి చేసి ఇచ్చాడు. అండ్ మా అమ్మయ్య కానీ అందరు మా రిలేటివ్స్ కాలనీ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. ఆ ఫామ్లో ఉన్నాను కాబట్టి నేను నెక్స్ట్ ఈ ఇయర్కి నేను ఇది అయ్యగలిగాను. లేదా అప్పుడు నేను 2 years నేను రెస్ట్ తీసుకుని ఉంటే ఐ వాజ్ నాట్ అనుకోవచ్చు. ఏంటంటే అంత పికప్ తీసుకురాలేమేమో అని. దాని తర్వాత మెల్లగా ట్రైనింగ్ చేసి అలాగా నెక్స్ట్ బయట నుంచి ఆ కరోనా నుంచి వచ్చిన వెంటనే ఐ హ్యావ్ మేడ్ నేషనల్ రికార్డ్స్ అంటే అలాగా చేసుకుని వచ్చాను అండ్ క్వాలిఫై చేశాను. సూపర్. సో అంటే మీరు అంటే ఎగ్జాక్ట్గా ఒక 1 year టైంలోనే మీరు మెడల్ సాధించారు అంతే కదా? అంటే ఈ కరోనా ఈ టైమింగ్స్ అన్ని తీసేస్తే కూడా హార్డ్లీ 1 year. సో 1 year అనేది చాలా తక్కువ డ్యూరేషన్ అనే చెప్పుకోవాలి. సో అంత కష్టపడితే మీకు 1 yearలోనే మెడల్ వచ్చింది. 1 year అంటే 1 year కూడా కాదండి. ఏంటంటే నేను జూనియర్ వరల్డ్ తెలిసి వచ్చాను. దాని తర్వాత యూనివర్సిటీస్ ఆడాను. యూనివర్సిటీస్ ఆడేసాక అక్కడ కొంచెం 2 events చేసేసరికి నాకు హిప్ జాయింట్ దగ్గర ఇంజురీ అయిపోయింది. సో ఆ ఇంజురీ అయ్యాక మళ్ళీ కమ్బ్యాక్ అవ్వాలి. దెన్ అక్కడ నేను 2 months రెస్ట్ తీసుకున్నాను. అదేంటంటే చేస్తున్నాను, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో అదొక కొంచెం డిఫికల్టీగా అనిపించింది. దాన్ని రెస్ట్ తీసుకుని దాన్ని మళ్ళీ రికవర్ చేసి మళ్ళీ కాంపిటీషన్ చేశాను. మళ్ళీ కొంచెం వచ్చినట్టు క్వాలిఫై చేశాను, ఏషియన్ గేమ్స్ క్వాలిఫై చేశాను. అలాగే పెయిన్తోనే క్వాలిఫై చేసి నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. కాంపిటీషన్ నుంచి వచ్చాను, మళ్ళీ నాకు పెయిన్ స్టార్ట్ అయింది. సో మళ్ళీ అగైన్ 2 weeks రెస్ట్ తీసుకుని అగైన్ నేను స్టార్ట్ చేసి ఏషియన్ గేమ్స్కి వెళ్ళేసి వచ్చాను నేను. సో అంటే ఆ పెయిన్ డిఫికల్టీలోనే నేను చేశాను నేను అంతా. సో మెడల్ సాధించాక, మెడల్ వచ్చాక మీకు ఎలా ఉంది అమ్మ నాన్న రియాక్షన్ అంతా? ఏంటంటే వాళ్ళకి నేను ఫుల్ చెప్పాను, తీసుకొస్తాను, నేను మెడల్ తీసుకొస్తాను, ఎందుకంటే నేను కష్టపడ్డాను, నాకు తెలుసు అంటే అన్నీ ఇది చేసుకుని అంతా చేసి కష్టపడ్డాను. సో ఐ ఫెల్ట్ డాడీ ఏదో ఒకటి తీసుకొస్తాను, మెడల్ అయితే తీసుకొస్తాను అన్న. అది నేను చెప్పలేదు గోల్డ్ సిల్వర్ అని ఏం చెప్పలేదు, బట్ మెడల్ తీసుకొస్తాను నేను, లేదా పేరు తీసుకొస్తాను, లేదా అక్కడి నుంచి ఏదో నేర్చుకుని వస్తాను. సపోజ్ మన డే ఉంటుంది లేదా వేరే వాళ్ళ డే ఉంటుంది. సో ఇట్స్ నాట్ లైక్ మనం గెలుస్తామా కంపల్సరీ గెలవాలని.
వీ కెన్ లెర్న్ సంథింగ్. ఎందుకంటే నేను జస్ట్ 20 years, వాళ్ళందరూ 25, 26 సీనియర్స్ వాళ్ళంతా అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్. సో నేను అక్కడి నుంచి ఏదైనా చాలా నేర్చుకోవచ్చు సీనియర్స్ నుంచి. అండ్ మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా, ఎందుకంటే నా ఫస్ట్ డే అంతా ఈవెంట్ అంతా ఎలా అంటే నాది కొంచెం బ్యాడ్గానే నడిచింది. ఏంటంటే కొంచెం ఆ క్రౌడ్లో ఫస్ట్ టైం ఏషియన్ గేమ్స్ కదా, నాట్ ఛాంపియన్షిప్. ఐ ప్లేడ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ అనమాట, 2 times ఆడాను. అంటే కొంచెం ఉండే, అంటే ఎక్స్పీరియన్స్ ఉండే, నాట్ దట్ మచ్, కొంచెం ఉండే. దెన్ ఫస్ట్ డే అంతా కొంచెం అంత ఓపెన్ చేయలేకపోయాను. దెన్ ఈవినింగ్కి 200 నా బెస్ట్ చేసుకున్నాను. సో దేర్ ఐ గాట్ సమ్ హోప్, అంటే నేను చేయగలను, నేను మెడల్కి ఎక్స్పెక్ట్ చేయగలను. దెన్ నెక్స్ట్ డే కొంచెం అలాగే లాంగ్ జంప్, జావెలిన్ అంతా చేసుకుని వచ్చాను. 800కి మా ఫ్యామిలీ వాళ్ళు మొత్తం టీవీ ముందు కూర్చున్నారు, ఎందుకంటే టెలికాస్ట్ అయింది కదా టీవీ ముందు. వాళ్ళని ఎవరిని నేను కాల్ చేయలేదు, నేను ఇలా కాంపిటీషన్కి వెళ్తున్నాను. నార్మల్గా అయితే ప్రతి కాంపిటీషన్కి నేను కాల్ చేసి వెళ్తాను, ఇలా డాడీ వెళ్తున్నాను మళ్ళీ ఆడేసి వస్తాను. కాల్ చేయలేదు, ఎందుకు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మనం కొంచెం తీసుకుని, అంటే ఆ మైండ్ సెట్ కొంచెం టెన్షన్ అయిపోద్ది. లాస్ట్ టైం నేను అలాగే జూనియర్ వరల్డ్లో ఫైనల్స్ వరకు వచ్చాను, మెడల్ ఎక్స్పెక్ట్ చేశాను. ఏం చేశానంటే నేను కొంచెం మా ఫ్యామిలీకి ఫోన్ చేసి ఆ ఫ్రస్ట్రేషన్, మెడల్ తీసుకురావాలి, ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అంటే ఫ్రస్ట్రేషన్ అని కాదు కానీ యాంగ్జైటీ ఫీలింగ్ వచ్చింది. సర్లే ఈసారి ఏం కాదు, అలాగే వెళ్ళి మనం చేసుకుని వచ్చేద్దామని ఫ్రీగా వెళ్ళాను, గెలిచాను. అక్కడ మెడల్ ఇస్తున్నారు, మెడల్ ఇచ్చేసారు, మెడల్ తీసుకొచ్చి నేను కాల్ చేశాను. కాల్ చేయగానే ఫ్యామిలీ మొత్తం నియర్లీ 60 members ఉంటారు, అందరు ఇక్కడే ఉన్నారు. మా ఇంట్లోనే టీవీ చూస్తూ కూర్చున్నారు, ఊరు నుంచి కూడా వచ్చారు, వాళ్ళందరూ టీవీ చూసుకుంటున్నారు. వీడియో కాల్ చేయగానే వాళ్ళందరూ చూసారు. సో ఆ హ్యాపీనెస్ చాలా బాగా హ్యాపీగా ఉండే. సో మీరే సర్ప్రైజ్ అయి ఉంటారు కదా ఆ టైంలో మెడల్ రావడము, ఇదంతా ఒక కన్ఫ్యూజింగ్ స్టేజ్ లో ఉండుంటారు. నేను ఇక్కడికి ఇండియాకి వచ్చే వరకు నేను ఐ వాజ్ లైక్ డ్రీమింగ్ అనమాట, డ్రీమ్ లాగానే ఉండే. ఇక్కడికి వచ్చాక వాళ్ళందరూ రిసీవ్ చేసుకున్నాక, డాడీని అందరిని కలిసాక అప్పుడు అనిపించింది, ఓ నేను మెడల్ కొట్టేసి వచ్చాను అనేసి. ఎందుకంటే ఒక చిన్న ఏజ్, అంటే ఏం తెలియని స్టేజ్ నుంచి వెళ్ళి ఏషియన్ గేమ్స్ మెడల్ కొట్టడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఏషియన్ గేమ్స్ అంటే అది కళ్ళలోనే ఉండే, కళ్ళలో ఊహించేదాన్ని ఇలా మెడల్ కొట్టడం, మెడల్ నా ముందు ఇండియా ఫ్లాగ్ పైకి వెళ్ళడం. సో అది ఇక్కడికి వచ్చాక, ఇండియాకి వచ్చాక అనిపించింది, ఓ నేను మెడల్ కొట్టాను అనేసి. అప్పటి వరకు వీళ్ళందరూ మాట్లాడిస్తున్నా, కంగ్రెస్ చెప్తున్నా, ఐ వాజ్ లైక్ సర్లే ఇంకా డ్రీమ్లోనే ఉన్నానులే అనేసి అనుకునేదాన్ని. ఆఫ్టర్ దట్ ఇండియాకి వచ్చాక ఐ ఫెల్ట్ దట్, ఓ నేను మెడల్ కొట్టాను. కోచ్ని కలిసాక ఈ సెడ్ యూ డిజర్వ్ ఇట్ అనేసి అని గ్రేట్ అన్నారు. అప్పుడు తెలిసింది, ఓ నేను కొట్టాను. సో అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. అందరికన్నా, అంటే మన లైఫ్లో ఏం జరిగినా అందరికన్నా ముందు ఆనందపడేది తల్లిదండ్రులు. సో ఆనందం మీకన్నా కూడా ఎక్కువ వాళ్ళకు ఉంటుంది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ కోచ్ కూడా ఏంటంటే ఆయన కష్టం, ఆయన ఫలితం అంటే నేను మెడల్ కొట్టాక ఆయన కళ్ళ నుంచి ఏడుపు వచ్చింది. అది నేను చాలా హ్యాపీ అప్పుడు అనిపించింది. సో మీకు కోచ్ పేరు? మా నాగపురి రమేష్ సార్ అనేసి, ఈజ్ ఎ ద్రోణాచార్య అవార్డీ, మన వరంగల్ సార్. అక్కడి నుంచి వరంగల్ నుంచి వచ్చారు సార్. ఆయనకి 35 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్కి. చాలా పెద్ద కోచ్ సార్. ఇప్పుడు ఈజ్ అ చీఫ్ కోచ్ అనమాట జూనియర్ ఇన్ చిల్డ్రన్స్కి. ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే ఆయన చాలా ఏషియన్ గేమ్స్, ఒలింపిక్స్ అన్నీ చూసారు. బట్ నేను కొట్టాక ఈ వాజ్ లైక్ ఏడుపు, అంటే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి. అడిగితే ఎందుకంటే మనం కష్టపడ్డాము, నువ్వు కష్టపడ్డావు అనేసి ఈ వాజ్ లైక్, ఓ నువ్వు మెడల్ కొట్టావు అంటే నేను నీ లైఫ్ సెట్ చేయగలిగాను అనేసి. స్టార్టింగ్లో సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నారు అనమాట, నీ లైఫ్ సెట్ చేస్తాను, మీ ఫ్యామిలీ లైఫ్ సెట్ చేస్తాను అనేసి. సో అన్నారు, నీ లైఫ్ సెట్ చేశాను కదా అనేసి అన్నారు. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు అంత పెద్ద స్టేజ్కి తీసుకెళ్ళడానికి. అంటే అందరూ కష్టపడతారు, బట్ సమ్ డెస్టినీ అండ్ ఆ బౌండింగ్ ఉంటుంది కోచ్కి. అది మాకు కుదిరింది కాబట్టి మేము అంత పెద్ద స్టేజ్కి వెళ్ళగలిగాం. సో ఇప్పుడు ఇంట్లో వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, కాలనీ వాళ్ళు కాకుండా ఇంకా ఎలాంటి అప్రిషియేషన్స్ వచ్చాయి మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గెలిచిన వెంటనే నాకు నరేంద్ర మోదీ నుంచి ట్వీట్ వచ్చింది మన పిఎం సార్ నుంచి. సో దట్ ఇండియా ఈజ్ సెలబ్రేటింగ్ యువర్ సక్సెస్ అని వచ్చింది. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. లైఫ్ లోనే బెస్ట్ మెమొరీ ఏంటంటే పిఎం సార్ నాకు ట్వీట్ చేశారంటే. సో అనుకోలేదు పిఎం సార్ ట్వీట్ చేస్తారని. సో పిఎం సార్ ట్వీట్ చేశారు.
చాలామంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ వాళ్ళు కానీ ఏఎఫ్ఐ ప్రెసిడెంట్ సార్స్ సెక్రటరీస్ అందరు మెసేజ్ చేయడం అండ్ పక్కన వాళ్ళు నాకు తెలియని వాళ్ళు కూడా చాలామంది బయట నుంచి కాల్స్ అంతా వచ్చాయి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలామంది కంగ్రాట్ చేశారు బికాజ్ ఇట్ వాజ్ నాట్ మై మెడల్ కదా, ఇట్ వాజ్ ఇండియాస్ మెడల్. అంటే ఏం చదువుతున్నారు? ఇప్పుడు నేను బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సంగారెడ్డి తెలంగాణ సోషల్ వెల్ఫేర్లో. ఓకే, సో చాలా తక్కువ ఏజ్లోనే మెడల్ సాధించేశారు. సో ఇంకా చాలా మెడల్ సాధించడానికి చాలా టైం ఉంది, చాలా ఆస్కారం కూడా ఉంది. ఎక్స్పీరియన్స్ కూడా ఇప్పుడు పెరుగుతుంది అండ్ ఐఎమ్ గెటింగ్ టు నో దట్ ఇలా ఉంటాయి కాంపిటీషన్స్, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్. ఇప్పుడు ఏషియన్ గేమ్స్ అయింది, నెక్స్ట్ కామన్వెల్త్, వరల్డ్ ఛాంపియన్షిప్, ఒలింపిక్స్, అలా స్టెప్ జూనియర్ వరల్డ్ నుంచి ఏషియన్ గేమ్స్కి వచ్చాను. స్టేట్ అయింది, నేషనల్స్ అయింది, నేషనల్స్ నుంచి ఇంటర్నేషనల్ జూనియర్ వరల్డ్ నుంచి ఏషియన్ గేమ్స్, సీనియర్ ఇంటర్నేషనల్, ఫస్ట్ సీనియర్ ఇంటర్నేషనల్ ఇది నేను వెళ్ళింది. సూపర్. సో హ్యాపీగా ఉంది గెలిచినందుకు. సో ఇప్పుడు మీరు స్కూలింగ్ అంతా కూడా ఎక్కడ చేశారు? నేను విజయ స్కూల్ అని మా ఇంటి దగ్గరే 4th క్లాస్ వరకు చదివాను. 4th క్లాస్ వరకు చదివి ఫస్ట్ ప్లే గ్రూప్ వచ్చేసి మన వేవిల్ వెంకీ అనేసి ఇంటి దగ్గరే. సో అక్కడ నేను ఎల్కేజీ యూకేజీ నర్సరీ అంతా అక్కడ చేసి దెన్ ఐ షిఫ్టెడ్ టు విజయ స్కూల్ 4th వరకు. దెన్ దేర్ అంటే కొంచెం ఫీజెస్ అంతా డాడీ టీ షాప్ అంతా కాబట్టి సో అఫోర్డ్ చేయలేకపోయారు. సో కేంద్ర విద్యాలయ అనేసి ఇట్స్ లిటిల్ ఫ్రీ కమ్ అండ్ మంచిగా ఉంటుంది అనేసి ఆల్రెడీ మా ఇద్దరు బ్రదర్స్ అక్కడే ఉండే. సో అలాగా అక్కడికి వెళ్దాం అనేసి అటు అడ్మిషన్ అడిగి వచ్చింది అక్కడ 4th క్లాస్లో. ఇట్స్ నాట్ అంటే ఇది ఆర్మీ, సెంట్రల్ గవర్నమెంట్, సో అంత ఈజీగా రాదు అనేసి అన్నారు. ఆర్మీ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అనేసి అన్నారు. దెన్ డాడీ కొంచెం కష్టపడి లైన్లో నించున్నంత చేసి అక్కడ అట్ లాస్ట్ నేను తీసుకొచ్చాను. అక్కడ 4th to 9th వరకు చదివాను. 9th వరకు చదివి అక్కడే నా ఫస్ట్ స్పోర్ట్స్ కెరియర్ స్టార్ట్ అయింది. వెళ్ళిన వెంటనే ఎల్కేజీ ఇది కబడ్డీ స్టార్ట్ చేశాను, రీజనల్స్, క్లస్టర్ లెవెల్స్, అలాగే రీజనల్స్ నుంచి. దెన్ అక్కడే ఫుట్బాల్ కూడా స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను ఫుట్బాల్ స్టార్ట్ చేశాను. ఫుట్బాల్ నుంచి ఐ వెంట్ ఫర్ 3 నేషనల్స్ అక్కడి నుంచి స్కూల్ నుంచి తరపున వెళ్ళాము. దాని తర్వాత అథ్లెటిక్స్ అంటే సార్ అన్నారు మన టీం కూడా అయిపోతుంది, ఏజ్ కూడా అయిపోతుంది, సో నువ్వు రన్నింగ్లో కూడా బాగున్నావు. అప్పుడే ఆల్మోస్ట్ నేను ఫుట్బాల్తో పాటు రన్నింగ్ కూడా స్టార్ట్ చేశాను. సో రన్నింగ్ కూడా స్టార్ట్ చేసిన, రన్నింగ్ కూడా నేను నేషనల్స్ ఆడాను. అప్పుడే స్కూల్ నుంచి ఒక 3 నేషనల్స్ ఆడాను. సో దే సెడ్ ఇక్కడ బాగా ఆడుతున్నావు కదా ఫుట్బాల్ కన్నా, సో ఇక్కడ ఫుట్బాల్ వదిలేసి నువ్వు అథ్లెటిక్స్లోకి వెళ్ళిపో అనేసి. అప్పుడు నేను ఫస్ట్ హడిల్స్, హై జంప్ చేసేదాన్ని. అటు నుంచి వెళ్ళి నారాజ్ సార్ అనేసి మన రమేష్ సార్ అసిస్టెంట్ కోచ్, ఆయన రీజనల్స్లో గచ్చిబౌలి స్టేడియంలో రీజనల్స్ అవుతుండే, చూసి అన్నారు బాగా ఆడుతున్నావు, నువ్వు వచ్చేసి నీ లైఫ్ టర్న్ అయిపోద్ది, బాగుంటుంది అనేసి అనగానే ప్రవీణ్ సార్ అనేసి అక్కడ కేవీ రీజనల్స్కి హెడ్గా ఉండే అక్కడికి సార్. ఆ సార్ అన్నారు నువ్వు ఇలాగే ఉంటుంది, స్పోర్ట్స్ అంటే వేరే అయిపోద్ది, మొత్తం లైఫ్ అంతా చేంజ్ అయిపోయి ఇంత కష్టపడుతున్నావు కదా, ఇటు వచ్చేసాయి, ఇంకా కొంచెం కష్టపడి మీ ఫ్యామిలీ అంతా కొంచెం దూరం పెట్టి ఇప్పుడు కష్టపడు, నెక్స్ట్ నీ జనరేషన్ కానీ నీ లైఫ్ నుంచి హాఫ్ లైఫ్ బాగుంటుంది అనేసరికి నేను ఏం ఊరుకోకుండా డాడీని అంతా ఇది చేసేసి మమ్మీని అంత చేసేసి నేను అటు వెళ్ళిపోయా. షిఫ్ట్ చేసేసుకుని అటు వెళ్ళి అక్కడే ట్రైనింగ్ హాస్టల్లో ఉంటే అంతా చేసుకుని దెన్ నేను 10th క్లాస్ నుంచి కొంచెం ఇక్కడ ఉండే మన బొల్లారంలో ఉండే స్కూల్. సో గచ్చిబౌలిలో నా ట్రైనింగ్ సెంటర్. సో స్టడీస్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది అనేసి ట్రావెల్ చేయలేమనేసి, ట్రైనింగ్ ఉంటుంది టైర్డ్ అయిపోతాం ఇలాగనేసి, దెన్ స్కూల్ సర్లే అనేసి ఐ టుక్ టీసీ ఫ్రమ్ దేర్ అండ్ ఐ వెంట్ ఆఫ్. అన్నారు టీసీ ఎందుకు తీసుకుంటావు, చాలా కష్టపడ్డారో తీసుకోవడం, కానీ ఏంటంటే లైఫ్ సెట్ అవుతుంది అనేసరికి నేను ఏది ముందు వెనకాల ఆలోచించకుండా తీసుకెళ్ళిపోయి ఒక 9th అంతా చదవలేదు స్కూల్లో, హాస్టల్లోనే ఉండి ట్రైనింగ్ ఒకటే చేసుకునేదాన్ని. దెన్ మా రమేష్ సార్ చూసి రామలక్ష్మణ్ సార్ అనేసి స్పోర్ట్స్ ఆఫీసర్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్లోకి, సో ఆయన కలిసి నా సర్టిఫికేట్స్ అన్ని చూపించి ఇలాగ మంచి అమ్మాయి అనేసి మంచి చేస్తాను కానీ ఈ సెడ్ తీసుకొచ్చేసండి అనేసి అన్నారు. సో దే టుక్ ఆఫ్ ఇన్ దర్. 10th, 11th, 12th అక్కడ చదివాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అంతా చేసేసుకుని దెన్ డిగ్రీ కూడా వాళ్ళ దాంట్లోనే చేస్తున్నాను ఇప్పుడు. సూపర్. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మీకు మెడల్ వచ్చాక? వాళ్ళు ఏంటంటే అన్ని రీజనల్స్, నేషనల్స్ వరకే చూసారు.
నాది ఒకేసారి ఏషియన్ గేమ్స్ చూడగానే వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయారు. అవును. ఏంటంటే మా దాంట్లో నుంచి కూడా వెళ్ళే శక్తి ఉంది అనేసి వాళ్ళు. సో మీకు అందులో ఛాన్స్ ఇచ్చిన అతను కూడా చాలా హ్యాపీ అయ్యారు. ఆ టైంలో నేను ఇచ్చినందుకు నా పేరు ఇంత తీసుకొచ్చావు అనేసి ఈజ్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. మా దగ్గర సోషల్ వెల్ఫేర్ నుంచి మా సోషల్ వెల్ఫేర్ ఫ్లాగ్ తీసుకెళ్ళి ఏషియన్ గేమ్స్ దగ్గర చేసావు అనేసి దేర్ ఆల్సో వెరీ హ్యాపీ ఫీలింగ్. ఓకే. సో అథ్లెటిక్స్ అనేవి 2 years బ్యాక్ పెట్టుకున్నారు మీరు గోల్. అంతకుముందు ఏ ఆటలు అంటే ఇష్టం? అంటే నేను 2018 నుంచి అథ్లెటిక్స్ స్టార్ట్ చేశాను, కంప్లీట్ అథ్లెటిక్స్. సో బిఫోర్ దట్ ఫుట్బాల్ అథ్లెటిక్స్ అంతే రెండే ఆడేదాన్ని. సో ఫుట్బాల్లో 18లో కూడా నేషనల్స్ ఆడాను. 18లో కంప్లీట్గా అయితే 19 నుంచి అథ్లెటిక్స్ స్టార్ట్ చేశాను. సో ముందంతా ఫుట్బాల్ ఆడేదాన్ని. ఫుట్బాల్లో కూడా 3 నేషనల్స్ ఆడాను. ఊర్జా అనేసి 2016లో మన పిఎం గారు లాంచ్ చేసిన దాన్ని, అది ఆడాను. నేషనల్స్ వెళ్ళాను దాంట్లో. జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళేసి ఆడేసి వచ్చాను అక్కడ. దెన్ అక్కడి నుంచి దాని తర్వాత నుంచే దెన్ ఐ షిఫ్టెడ్ టు అథ్లెటిక్స్. అక్కడ చాలామంది అన్నారు అథ్లెటిక్స్ బాగా రన్నింగ్ మూమెంట్ అంతా బాగుంది, సో రన్నింగ్లోకి వెళ్ళిపోయాను. కానీ ఐ షిఫ్టెడ్ ఇన్ టు రన్నింగ్. ఓకే. డాడీ ఏం చేస్తారు, అమ్మ ఏం చేస్తారు? డాడీ అయితే టీ షాప్లో వర్క్, అంటే టీ షాప్ ఉంది ఇక్కడ రోడ్ దగ్గర. అండ్ మమ్మీ ఇంట్లో పని చేస్తూ ఉంటారు. చాలా కష్టం అవుతుంది, అంటే కష్టం లేకుండా పెంచారని చెప్పచ్చు. ఏంటంటే ఒక్క మనీ కాకుండా ఏం కాకుండా అట్లీస్ట్ బట్టలు అయినా కానీ, షూస్ కానీ, చెప్పులు కానీ. స్పోర్ట్స్ అంటే చాలా అవసరం. షూస్ కానీ, టీ షర్ట్స్ కానీ, బట్టలు అన్నీ కూడా అవసరం కదా. సో దీనికి చాలా ఖర్చు అవుతుంది. అంటే ఖర్చు అంటే స్టేజ్ పెరుగుతున్నాం కదా, అంటే డిస్ట్రిక్ట్లో ఒక వేరే బడ్జెట్ ఉంటుంది, స్టేట్లో మనకి ఉంటుంది, నేషనల్స్, దెన్ ఇంటర్నేషనల్ కూడా వేరే ఉంటుంది. జూనియర్ ఇంటర్నేషనల్స్లో వేరే పెట్టుకోవాలి, అండ్ సీనియర్ ఇంటర్నేషనల్స్లో వేరే పెట్టుకోవాలి. సరే డిస్ట్రిక్ట్ సరే అనుకోలేదు వాళ్ళు ఇంత ఖర్చు అవుతుందని. చూసారు డిస్ట్రిక్ట్లో ఓకే అయ్యింది. దెన్ స్టేట్ వర్క్ కూడా అయ్యింది. నేషనల్స్లో కొంచెం కష్టమైంది. ఏంటంటే నేషనల్స్లో దూరం ఏంటి, అండ్ అంత ట్రైన్లో ట్రావెల్ చేస్తే టైర్డ్ అయిపోతాం. ఫ్లైట్స్కి వెళ్ళాలంటే మ్యాక్సిమం 10,000, 15,000-20,000 అయిపోయేది ఈజీగా. అది కూడా వెళ్ళి అప్ అండ్ డౌన్ చేయించుకోవాల్సి వస్తుంది టీమ్తో వెళ్ళాలంటే. సో డాడీని అడిగితే డాడీ అనేటోళ్ళు సరే అరేంజ్ చేస్తా అనేటోడు, లేవు అనేటోళ్ళు కాదు, అరేంజ్ చేస్తాను ఎక్కడి నుంచి అని. సో వెళ్ళేటోళ్ళు ఎక్కడైనా అప్పు తీసుకుని నా కోసం తీసుకుని వచ్చి ఎక్కడ ఫ్లైట్ బుక్ చేయాలి అక్కడికి అనేటోళ్ళు. అంతే చెప్పేదాన్ని, ఇలాగ వెళ్ళాలి, ఇక్కడికి ఫ్లైట్ బుక్ చేయాలి డాడీ అంటే సరే బుక్ చేస్తానని. సో ఒక 1-2 అవర్స్లోనే నాకు ఫ్లైట్ టికెట్ వచ్చేసేది. సో అలాగ నేను నేషనల్స్ వరకు కష్టపడ్డాను. అండ్ సెలబ్రిటీ స్పోర్ట్స్ అనేసి అది. అండ్ గోపిచంద్ అకాడమీలో ఉంటున్నాను నేను ఇప్పుడు. లాస్ట్ 6 to 8 months నుంచి ఉంటున్నాను. ఏంటంటే ఫుడ్, స్టే అండ్ ట్రైనింగ్ సెంటర్ అంతా వాళ్ళే చూసుకుంటున్నారు బాగా. దెన్ ఎటన్నా ఫైనాన్షియల్లీ అంటే ఫ్లైట్స్కి కానీ, దెన్ స్టేకి అక్కడ అంతా. ఇప్పుడు ఏంటంటే కరోనా తర్వాత మొత్తం మందే అయిపోయింది. ఏంటంటే స్టే, ఫుడ్ అండ్ ట్రావెలింగ్ అంతా మనమే చేసుకోవాలన్నమాట. సో చాలా ఖర్చు చేశారు, చాలా అప్పు చేశారు. సో నేను ఏమనుకున్నానంటే ఈ మెడల్తో అన్న వాళ్ళకి అప్పు మొత్తం తీర్చాలి, అంతా వాళ్ళని హ్యాపీ పెట్టాలి. ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కష్టపడుతూ వచ్చారు. నేనన్నా కొంచెం ముందుకు వచ్చి నేను కూడా వాళ్ళ లైఫ్ సెట్ చేసి వాళ్ళని కూర్చోపెట్టి తినిపించాలి, వాళ్ళు కూర్చొని నేను కష్టపడి చూడాలనేసి నాకు అదొక ఆశ. ఈ మెడల్ కొడితే అది తీరుతుంది అన్నారు సార్. సో అదే వెయిట్ చేస్తున్నాను, మెడల్ వచ్చింది. సో గవర్నమెంట్స్ వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తారు. ఇప్పటి వరకు గవర్నమెంట్ సపోర్ట్ కోసం ఏం ట్రై చేయలేదా మీరు? ఏంటంటే చేస్తున్నాను, అంటే చేయడం అంటే నేను కాంపిటీషన్ నుంచి వచ్చాను డైరెక్ట్గా. అండ్ వచ్చి ఇంట్లోనే ఉన్నాను. ఏంటంటే వాళ్ళే పిలుస్తారు. బయట ఏంటంటే ఎప్పుడు గవర్నమెంట్ వాళ్ళే దే విల్ కాల్ us and they will give us. సో దానికోసమే వెయిట్ చేస్తున్నాను. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఏంటంటే చాలా సపోర్ట్, మన తెలంగాణ గవర్నమెంట్ మంచి సపోర్ట్ చేస్తారు స్పోర్ట్స్కి. ఐ కెన్ సీ దట్ నిఖిల్ జరీన్ గారిని కానీ, పివి సింధు గారిని చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అదే సపోర్ట్ దొరుకుతుంది అనుకుంటున్నాను నాకైతే. అంటే సపోర్ట్ చేస్తారు, లేదని కాదు, బాగా సపోర్ట్ చేస్తారు. ఏంటంటే నేను ట్రైనింగ్స్లో కూడా కొంచెం ప్రాబ్లం అయితే మన తెలంగాణ వాళ్ళు స్పోర్ట్స్ మన చైర్మన్ గారు కానీ వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు. నువ్వు ఎక్కడైనా ట్రైనింగ్ చేసుకో, వీ విల్ గివ్ యువర్ ఇదనేసి. సో అంతా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను వాళ్ళు మంచిగా. ఏంటంటే మెడల్ కొట్టాను, ఒక జాబ్
అలాగా జాబ్ ఇచ్చి నాకు సొంత ఇల్లు కూడా లేదు, 20 years అయింది నేను ఇక్కడికి వచ్చి. ఏంటంటే మా డాడీకి అలా హైదరాబాద్లో ఏంటంటే అక్కడ గొడవపడి ఏం లేకుండా ఇక్కడికి వచ్చేసాము. సో వచ్చినప్పుడు ఓన్లీ 300 రూపీస్ తీసుకుని డాడీ ఇక్కడికి వచ్చారు. అప్పుడు కర్ణాటక నుంచి హైదరాబాద్కి నేను 3 months ఉన్నప్పుడు తీసుకొచ్చేసాను నన్ను. సో ఇక్కడే ఉండి అంతా ఇక్కడే చేసుకుని. మీరు ఒకరేనా సిబ్లింగ్స్? 2 తమ్ముళ్ళు ఉన్నారు. సో నేను ఉన్నా, వాళ్ళిద్దరు కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్నారు. తమ్ముళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉందా స్పోర్ట్స్ అంటే? ఇంట్రెస్ట్ ఉంది. అంటే వాళ్ళు స్టడీస్లో బాగా చేస్తారు. స్టడీస్ బాగా, ఇంట్లో అందరం కష్టపడతాం. డాడీ టీ షాప్లో ఉంటే డాడీకి కొంచెం రెస్ట్ ఇవ్వాలని మా తమ్ముడు స్కూల్ నుంచి వెళ్ళేసి వచ్చాక పెద్ద తమ్ముడు టీ షాప్ దగ్గరికి వెళ్తారు చూసుకోవడానికి. అప్పుడప్పుడు నేను నాకు రెస్ట్ ఉన్నప్పుడు నేను వెళ్తాను టీ షాప్కి. అండ్ మమ్మీ ఇంట్లో పని చేస్తుంది. మా చిన్న తమ్ముడు మమ్మీతో వెళ్తారు ఇంట్లో పనికి. మా తమ్ముడు వెళ్ళిపోతాడు. సో నేను ఫ్రీ ఉన్నప్పుడు సాటర్డే సండేస్ రెస్ట్ ఉన్నప్పుడు లేదా పండగలకి ఎప్పుడు వచ్చినప్పుడు మమ్మీకి రెస్ట్ ఇవ్వాలని నేను వెళ్ళిపోయేదాన్ని మమ్మీతో పాటు. ఏంటంటే ఇండియా ఆడానని కాదు కానీ నార్మల్గా అయితే అది ఇండియా ఆడింది ఓన్లీ గ్రౌండ్లో చూపిస్తాను నేను. బయట ఎక్కడ నేను ఇక్కడ ఇంటికి వస్తే నేను ఐ విల్ బీ నార్మల్ మన్. అలాగనంటే ఇండియా ఆడాను ఐ షుడ్ నాట్ డూ దిస్ వర్క్ అలాగే ఏమి ఉండదు. ఐ డూ నవ్ ఆల్సో ఐ డూ ఐరన్ లాండ్రీ వర్క్ నేను చేస్తాను మమ్మీకి హెల్ప్ చేసుకుంటూ. అంటే వేరే వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఏంటంటే వెళ్ళట్లేదు. ఏంటంటే నాకు కొంచెం రెస్ట్ కావాలి అనేసి. సో ఇప్పుడు వెళ్ళట్లేదు. లేదంటే నార్మల్గా నేను లాక్డౌన్లో మొత్తం ఎలాగంటే మార్నింగ్ ట్రైనింగ్ చేసుకునేదాన్ని. దాని తర్వాత వెళ్ళి మమ్మీతో పనికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఫ్రీగా కొంచెం రెస్ట్ తీసుకుని నేను ట్రైనింగ్ చేసేసి మళ్ళీ పనికి వెళ్ళేదాన్ని. అలా వచ్చి మళ్ళీ ఇంట్లో ఏదైనా కుకింగ్ కానీ ఏదైనా చేసుకుని దెన్ అందరం నవ్వుకుని తినేసేసి పడుకునేటోళ్ళు. సో అలాగా నడిచింది లాక్డౌన్ 2 years మొత్తం. సో అలా చేయడం వల్ల ఏమో మమ్మీకి హెల్ప్ చేయడం, మళ్ళీ ఆ వర్క్ చేయడం కొంచెం స్ట్రెంత్ వచ్చి అంతా బాగుంది. సో స్పోర్ట్స్ విషయానికి వస్తే అథ్లెటిక్స్ ఎందుకు చూస్ చేసుకున్నారు? అథ్లెటిక్స్ ఏంటంటే ఇండివిజువల్ ఈవెంట్. ఇప్పుడు ఏంటంటే మన కష్టం చూసి మనకిస్తారు. ఏంటంటే నువ్వు కష్టపడ్డావు, నువ్వు ఫస్ట్ వచ్చావు, నువ్వు సెలెక్ట్ అయ్యావు, నీకు సెలెక్షన్. టీంలో ఏంటంటే టీం మొత్తం ఆడితే టీం తీసుకెళ్ళి ఆడిపిస్తారు. ఇక్కడ అలా కాదు కదండి. అంటే ఏంటంటే ఏంటంటే మనం కష్టపడి మనం ఓన్గా ఎంత కష్టపడతామో మన లక్ అంతా మన మీద ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ అస్. నువ్వు ట్రైనింగ్ చేయకపో అది మొత్తం నీ పెయిన్. నువ్వు హార్డ్ వర్క్ చేసి డెడికేషన్తో ఉంటే నువ్వు పైకి వస్తావు. లేదు నువ్వు కొంచెం లేజీ అయ్యి సర్లే కాంపిటీషన్ ముందు చేద్దాం అంటే మనం చేయలేం. సో అలాగా అథ్లెటిక్స్ చూస్ చేసుకున్నాను. అథ్లెటిక్స్ ఏంటంటే మనం ఓన్గా చేసి మనం ఏదైనా సింగిల్ గ్రూప్ అయితే ఎవరు ఎలా ఉంటారో తెలియదు. సో అలాగా ఏంటంటే నేను ఫుట్బాల్ ఆడాను కాబట్టి, టీమ్ గేమ్స్లో ఆడాను కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇంకోటి సార్ వాళ్ళు కూడా అన్నారు. ఏమన్నారంటే నువ్వు సింగిల్ ఈవెంట్కి వెళ్ళిపో, నువ్వు కష్టపడతావు. సో సింగిల్ ఈవెంట్కి వెళ్ళిపోతే నువ్వు ఎంత కష్టపడతావు నీకు ఫలితం దొరుకుతుంది అనేసి అన్నసరికి నేను సింగిల్ ఈవెంట్ చూస్ చేసుకుని ఇటు వచ్చేసాను. సో ఇప్పుడు మీరు చూస్తే ఫ్యామిలీ అంతా మిడిల్ క్లాస్. సో ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ అయింది మీరు. నాన్న ఎప్పుడైనా అన్నారంటే ఈ గేమ్స్ అన్నీ ఎందుకు, చదువుకో, ఒక మంచి జాబ్ చెయ్యు, గేమ్స్లో నమ్మకం ఉంటుందో లేదో తెలియదు. ఇప్పుడు నాన్న కూడా టీ షాప్ కాబట్టి సో ఫినాన్షియల్ సపోర్ట్ ఉంటుందో లేదో తెలియదు, మనం చేయగలమో లేదో తెలియదు, ఇలా ఎప్పుడైనా అన్నారా? డాడీ అయితే ఇప్పుడు దాకా అనలేదు. ఏంటంటే ఆయన నేను ఏది చేసినా సపోర్ట్ చేసేటోళ్ళు. నేను చదువులో కూడా నేను ఆల్మోస్ట్ ఫస్ట్ వచ్చేదాన్ని. ఆల్మోస్ట్ మంచి మార్క్స్, ఎప్పుడు ఫెయిల్ అనేదే లేదు నా డిక్షనరీలో. స్టడీస్లో మొత్తం బాగా చేసేదాన్ని. ఏంటంటే ఎప్పుడు కాదనేటోళ్ళు. ఇలాగ డాడీ నేను ఇలా స్పోర్ట్స్కి వెళ్తాను, ఇలా ఆడతాను అంటే నేను 4th క్లాస్ నుంచే స్టార్ట్ చేశాను. 4th క్లాస్ నుంచి జస్ట్ నాకు ఏంటంటే తెలీదు ఎలా ఉంటుంది. కబడ్డీ అంటే సర్లే కబడ్డీ వెళ్ళిపోయామా, ఖోఖో పిలిచారా అంటే స్పోర్ట్స్ అంటే నాకు అదొక ప్యాషన్, పిచ్చి. ఏంటంటే ఇలా ఆడుతున్నారా ఆడేద్దాం. నేను కూడా నార్మల్గా స్పోర్ట్స్కి వెళ్ళక ముందు కూడా పార్క్స్లో ఎలాగా అన్నవాళ్ళు వీళ్ళందరూ క్రికెట్ ఆడేటోళ్ళు అంతా మన పని అయిపోయిందా ట్యూషన్కి వెళ్ళేసి వచ్చామా క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోయాం వాళ్ళతో. వాళ్ళు కూడా వద్దనేటోళ్ళు కాదు, పాప కదా అనేసి ఆడిపించేటోళ్ళు. అలాగ ఆడుకుని ఆ స్పోర్ట్స్ అంతా పిచ్చి అనిపించింది. టీవీలో కూడా స్పోర్ట్స్ వస్తే స్పోర్ట్స్ చూడడం, లేదా ఎక్కడన్నా స్పోర్ట్స్ జరుగుతుందంటే స్పోర్ట్స్కి చూడడానికి వెళ్ళిపోవడం, ఒక్క ఛాన్స్ దొరుకుతుందా లేదా అని ఊహించేదాన్ని. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ ఆడతాను నేను అలాగని ఛాన్స్ అడుగుతూ నేను ఇంతవరకు వచ్చాను.
అలాగా చాలా ఏంటంటే ఎప్పుడు ఆపలేదు. నేను ఇలా డాడీ స్పోర్ట్స్కి వెళ్తాను అంటే సరే వెళ్ళిపో అమ్మ అనేసేటోడు. డాడీ చదువుకోలేదు, ఆయనకి ఏం తెలీదు స్పోర్ట్స్ గురించి. ఏంటంటే మా మామయ్య అని ఒక మామయ్య, ఇంకా వరలక్ష్మి ఆంటీ అనేసి ఒక ఆంటీ ఇంటి పక్కన ఉంటారు. ఫస్ట్ టైం వాళ్ళని తీసుకెళ్ళాను. అంటే ఇలా ఉంటుంది అంటే ఇలాగా అనేసి మా మామయ్య కూడా చూపించి, ఇలా ఉంటుంది ఇలాగ హాస్టల్ అని మా సార్ చెప్పారు, ఇలా ఉంటుంది చూడండి మీ అమ్మాయి కొంచెం మంచి పైకి వస్తుందండి. కానీ వాళ్ళందరూ చూసి మా మమ్మీ లేదు నేను పంపిణీ ఒక్కటే కూతురు నాకు, నేను పంపిణీ నేను వదిలి ఉండలేను. ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీతో మొత్తం వెళ్ళేటోళ్ళం. ఫ్యామిలీ అంటే ఒక బౌండింగ్ క్రియేట్ అయిపోయింది మా ఫ్యామిలీలో. ఎప్పుడు తిట్టుకునేటోళ్ళం కాదు, ఎప్పుడు ఎంజాయ్ చేసేటోళ్ళం. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ, ప్రపంచం అంటే ఫ్యామిలీ ఉండేది. ఏంటంటే ఫ్రెండ్స్ హ్యాపీగా ఉండేవాళ్ళు. అంటే కష్టం అనేది తెలిసేది కాదు, అంత హ్యాపీగా ఉండేటోళ్ళం. డబ్బు విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఏ టెన్షన్ ఉండేది కాదు. సో ఏంటంటే కష్టపడ్డామా, మంచి 3 పూటలు తిన్నామా, మంచిగా హ్యాపీగా ఉన్నామా, ఎటైనా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాము అంతే. ఏది కష్టం వచ్చింది ఎలాగా అనేసి ఏమి ఉండేది కాదు. సో మమ్మీ అంది నేను పంపించలేను అది అని, డాడీతో గొడవపడింది, నాతో గొడవపడింది. నేను అన్నాను, ఆంటీ వాళ్ళు మామయ్య వాళ్ళు వచ్చి ఒప్పించారు, ఇలా ఉంటుంది మీ అమ్మాయి మంచి లైఫ్ సెట్ అవుతుంది, మీరు కూడా ఇంత పని చేస్తున్నారు కదా మీరు కూడా కొంచెం ఇది అవుతారంటే లేదు ఒప్పుకోనంది. అయితే నేనేం చేశాను, మమ్మీని తీసుకెళ్ళి చూపించా, మమ్మీ ఇలా ఉంటుంది, ఇంతమంది ఉన్నారు ఆడపిల్లలు, నేను ఒక్కదానే కాదు కదా, వాళ్ళు కూడా అలాగే స్టేజ్ నుంచి వచ్చారంటే సరే అనేసి ఆలోచించింది. ఇక్కడికి వచ్చాక సరే అంది సరే అనేసి అనగానే నేను కాల్ చేస్తాను, సార్ నేను వచ్చేస్తున్నాను 3 daysలో అనేసి. సో ట్యూస్డే అయింది, వెనస్డే కల్లా వెళ్ళిపోయాను నేను. డాడీని తీసుకెళ్ళిపోయి హాస్టల్లోకి వెళ్ళేసి జాయిన్ అయిపోయాను. అక్కడ పీజీ హాస్టల్లో ఉన్నాను, 4 years పీజీ హాస్టల్లో ఉండి అక్కడే మంత్లీ 6,000 to 8,000 పే చేసుకుని ఉండేదాన్ని. అంత సార్ హాఫ్ డాడీ హాఫ్ కట్టేటోరు, డాడీ వల్ల అంత అవగాహన అనేసి అట్లా కట్టుకునేటో. దెన్ ఎక్కడికైనా వెళ్తానంటే డాడీ ఫస్ట్ ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీ అంటే మాట వచ్చింది, డాడీ ఇలాగ నేషనల్ సెలెక్ట్ అయ్యాను, ఢిల్లీ వెళ్ళాలంటే ఢిల్లీయా ఎట్లా వెళ్తావు ఎట్లా లేదు అనేసి ఆయన షాక్ అయిపోయారు. ఢిల్లీయా అంటే ఢిల్లీ అనే మాటనే వినలేదు మా ఫ్యామిలీలో, అలాంటిది నువ్వు ఢిల్లీ వెళ్తావా అనగానే ఓ ఢిల్లీయా సరే అనేసి అప్పుడు ఒక 1,000 rupees వచ్చి కొన్ని స్నాక్స్ ఇచ్చి బ్యాగ్ అంతా సెట్ చేసి పంపించారు. అయితే వెళ్ళి ఢిల్లీలో చూసేసి, అంటే మా డాడీ ఏ ఫీలింగ్ అంటే నేను చూడలేదు, మా పిల్లలన్నా చూడాలి, మా పిల్లలన్నా పైకి రావాలని ఆ ఇంటెన్షన్తో ఉండేటారు ఆయన. అలాగని నేను చూడలేదు కదా మా పిల్లలు కూడా చూడాలి అలాగని కాదు, ఏదైనా సపోర్ట్ చేసేటోళ్ళు. ఇంత దూరం వెళ్తానా అంటే వెళ్ళనేటోళ్ళు, అంతేగాని ఇలాగా ఆపద అనేసి ఏముండదు కదా. ఈ విల్ నాట్ స్టాప్ అంటే అట్లీస్ట్ నేను ఇచ్చేస్తాను, ఈవెంట్ చేంజ్ చేయడం అదంతా స్పోర్ట్స్ గురించి ఆయనకి ఏం తెలియదు. జస్ట్ ఇలా డాడీ ఇచ్చేస్తానంటే సరే చెయ్యి అంతే, నువ్వు ఇది చెయ్యకు ఇది లేదు అని ఎప్పుడు ఆపెట్టారు కాదు. సో మరి చదువుకుంటూ స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేయడము ఇదంతా టైం సరిపోతుందా? ఏంటంటే సోషల్ వెల్ఫేర్లో నేను కాలేజ్కి వెళ్ళాను అనమాట. ఇంట్లో హాస్టల్లో అంటే చదువుకుంటూ ఎగ్జామ్స్ వచ్చే టైంకి, సెమిస్టర్స్ వచ్చే టైంకి నేను ఒక 1 month నుంచి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తాను. ఎగ్జామ్స్లో మార్నింగ్లో ట్రైనింగ్ చేసుకుని ఈవినింగ్ స్టడీస్ చేసుకుంటూ ఈవినింగ్ ఎగ్జామ్ రాసేసి, అంటే ట్రైనింగ్ మార్నింగ్ 6 to 10, 8 అలాగ అయిపోయేది. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కొంచెం జల్దీ 5 o'clock వెళ్ళేసి జల్దీ అవగొట్టుకుని వెళ్ళి ఎగ్జామ్ రాసేసి వచ్చి మళ్ళీ చదువుకుంటూ, సో అలాగా నేను బ్యాలెన్స్ చేసుకునేదాన్ని. 10th నాకు 8.8 వచ్చింది. దెన్ దాని తర్వాత ఇటు 75% వచ్చింది ఇంటర్ సెకండ్ ఇయర్లో. ఏంటంటే ఫస్ట్ ఇయర్లో నేను కొంచెం జూనియర్ వరల్డ్కి వెళ్ళేసి వచ్చేసాను. సో దాని నెక్స్ట్ టైమే ఎగ్జామ్స్ ఉండే, సో అది కొంచెం నేను చదవలేకపోయేసరికి అక్కడ కొంచెం డౌన్ వచ్చింది. 75% అంటే అటు స్పోర్ట్స్ చూస్తూ ఇటు చదువుకుంటూ 75% అంటే చాలా అలాగా స్టడీస్ అయితే నెగ్లెక్ట్ చేసేదాన్ని. ఏంటంటే స్పోర్ట్స్లో మా సార్ ఏమన్నా అంటారంటే, స్పోర్ట్స్లో ఉండేటోళ్ళు స్పోర్ట్స్లో హై ఉండేటోళ్ళు కంపల్సరీ స్టడీస్లో హై ఉంటారు, స్టడీస్లో హై ఉండేటోళ్ళు కంపల్సరీ స్పోర్ట్స్లో హై ఉంటారని ఆయన ఒక విజన్ అది. సో అదే మేము క్యారీ అవుట్ చేస్తాం మా దాంట్లో, అందరూ అంతే. స్పోర్ట్స్లో ఎట్లా ఉంటామో సేమ్ స్టడీస్లో కూడా అలాగే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాం. ఎగ్జామ్స్ వచ్చిందా ఎగ్జామ్స్ ఫుల్ ఫోకస్, దాని తర్వాత కాంపిటీషన్ వచ్చిందా కాంపిటీషన్లో ఫుల్ ఫోకస్. అంటే దానికి ఫోకస్ ఇచ్చేసేసి, సపోజ్ ఇప్పుడు నెక్స్ట్ ఏషియన్ గేమ్స్ ఉంది,
ఈ 6 months 6 to 5 months దాకా ఫుల్ ఫోకస్ జస్ట్ ఏషియన్ గేమ్ అది క్వాలిఫై చేయాలి. సో అలాగా అంత ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోయేటలా. ఎగ్జామ్స్ వచ్చిందా, నెక్స్ట్ ఈ ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చింది. సరే ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చాయి కదా, ఫోకస్ చేయండి, అంతా బాగా చేయండి అనేసి మార్నింగ్ ట్రైనింగ్ చేసేటోళ్ళం, ఈవినింగ్ దాని తర్వాత అంతా నైట్ అంతా చదువుకునేటోళ్ళం. అలాగా చదువుతూ ట్రైనింగ్ చేస్తూ ఇలాగ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాను, ఏప్రిల్లో రాశాను. మార్చ్లో నాకు మేలో జూనియర్ వరల్డ్ క్వాలిఫై చేయాలి. సో ఇంజురీలో ఉన్నాను. ఇటు నేను ఎగ్జామ్స్ రాయాలి, ఇటు ఇంజురీని రికవర్ చేయాలి, దెన్ క్వాలిఫై చేయాలి. ఈ 3 tasks ఉండే. సో ఇటు ఎగ్జామ్స్ రాశాను, ఎగ్జామ్స్లో పాస్ చేశాను, దెన్ హ్యామ్స్ట్రింగ్ రిహాబ్ చేసుకుంటూ నేను ఏంటంటే చదువుకుంటూ రిహాబ్ చేసుకునేదాన్ని. రిహాబ్ చేసుకుంటూ అది రిహాబ్ అయ్యేది, ఇటు చదువు వచ్చేసేది. సో ఇలాగ చేసుకుంటూ నెక్స్ట్ ఎగ్జామ్స్ రాశాను, పాస్ అయిపోయాను, వెళ్ళి క్వాలిఫై చేశాను జూనియర్ వరల్డ్. అది అంత కష్టపడ్డదుకు నేను అక్కడికి వెళ్ళి ఫైనల్స్ వరకు వెళ్ళాను జూనియర్ వరల్డ్లో. ఫస్ట్ ఉమెన్ నేను జూనియర్స్లో 100 hurdles ఫైనల్స్ వరకు వెళ్ళడం. 2022లో లాస్ట్ ఇయర్ జరిగిన కొలంబియాలో జరిగింది. సో దాంట్లో నేను ఫైనల్స్ వరకు వెళ్ళాను అండ్ నేషనల్ రికార్డ్స్ చేసుకుంటూ వెళ్ళాను. అక్కడ బాగా చేశాను. అంటే ఆల్మోస్ట్ మేము 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాం. ఒక్కటే దానికి ఇది ఇవ్వకుండా 2 బ్యాలెన్స్ చేసుకుంటా. సో నందిని, మీ నెక్స్ట్ గోల్ ఏంటి? నెక్స్ట్ ఇయర్ వచ్చే ప్యారిస్ ఒలింపిక్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ మన 2024లో. సో దానికి ప్రిపేర్ అవుదాం అనుకున్నాను. దానికి క్వాలిఫై చేసి అట్లీస్ట్ క్వాలిఫై అన్న నా ఏజ్లో క్వాలిఫై చేసి, అంటే మెడల్ అంటే క్వాలిఫై అని పెట్టుకున్నామంటే కంపల్సరీ అక్కడ మెడల్ వచ్చేస్తుంది మనకి. సో క్వాలిఫై అని పెట్టుకున్నాను. సో ఏషియన్ గేమ్స్ క్వాలిఫై చేశాను, మెడల్ తీసుకొచ్చాను. అలాగే ఒలింపిక్స్ కూడా క్వాలిఫై చేసి మెడల్ తీసుకొచ్చి అండ్ వచ్చే ఇంటర్నేషనల్స్ కానీ, మన వరల్డ్ ఛాంపియన్షిప్స్ కానీ, కామన్వెల్త్స్ కానీ మంచిగా ఆడి మన ఇండియాకి మెడల్ తీసుకొచ్చి మన తెలంగాణకి పేరు తీసుకొద్దాం. సో డెఫినెట్గా తెస్తారు. థ్యాంక్ యూ. సో అలాగే ఇప్పటివరకు మీకు వచ్చిన అవార్డ్స్లో ఏది ఎక్కువ మీకు ఇష్టమైంది? ఎక్కువ అంటే ఇదే అనొచ్చు, ఈ ఏషియన్ గేమ్స్. ఎందుకంటే ఏషియన్ గేమ్స్ కోసం చాలా కష్టపడ్డాను. 2018 నుంచే నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను, అప్పటి నుంచే ఏషియన్ గేమ్స్ అని పెట్టుకున్నాను. ఏషియన్ గేమ్స్ క్వాలిఫై చేయాలి, అక్కడి నుంచి మెడల్ తీసుకురావాలనేసి. మెడల్ ఆలోచించలేదు కానీ క్వాలిఫై చేయాలి, అక్కడ ఆడాలి, అందరికీ టీవీలో కనిపించాలి అనుకున్నాను. అలాగే కనిపించాను, అలాగే మంచిగా ఆడి బాగా మెడల్ కూడా తెచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు మీ కాలనీ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారు అని చెప్పారు. సో ఎలాంటి సపోర్ట్ ఇస్తారు వాళ్ళు? ఇది రాజు అంకుల్ అనేసి ఒక అంకుల్ ఉన్నారు. ఈజ్ లైక్ ఎనీ టైమ్ షూ, ఎంత షూ అన్నా కానీ, ఎంత ప్రైజ్ అన్నా కానీ ఇస్తూ ఉంటారు. షూ రన్నింగ్ షూ ఇట్ ఈస్ కాస్ట్ సమ్ 10,000 to 15,000 కాస్ట్ అవుతుంది. అడగరు ఎంత అవుతుంది అనేసి. ఈ గేవ్స్ ఆయన తీసుకెళ్ళి ఎలాంటి షూ కావాలో అలాంటి కొనిపిస్తూ ఉంటారు. సో ఫ్రమ్ 3 years ఆయన స్టార్ట్ చేస్తారు కొనిపించడం. అలాగే మా కాలనీ వాళ్ళు, నేను ఒక టైం వచ్చింది ఎలా అంటే కాంపిటీషన్కి వెళ్ళడానికి డబ్బులు లేవు, ఫ్లైట్కి వెళ్ళాలి, మ్యాక్సిమం 50,000 దాకా ఖర్చు అవుతుంది, 30 to 50,000 ఖర్చు అవుతుంది. నాకు ఏం కావాలో అర్థం కావాలి. కాలనీ వాళ్ళకి ఒక మాట, మా సెక్రటరీ నాగేశ్వర అంకుల్ అనేసి ఆయనకు చెప్పాను, ఇలా అంకుల్ ఇలాగ అవుతుంది అంటే. డాడీకి చెప్తే డాడీ వెళ్ళి సార్తో అంకుల్తో మాట్లాడితే వాళ్ళు ఏం చేశారంటే కాలనీ వాళ్ళందరూ కలుసుకుని అందరూ ఒక 500 కానీ, ఒక 1000 కానీ అలాగ అందరు ఇచ్చి ఒక 60,000 నా చేతిలో వచ్చి పెట్టారు. నాకు అప్పుడే ఒక ఏడుపు వచ్చింది, ఏంటి కాలనీ వాళ్ళు కూడా ఇలా సపోర్ట్ చేస్తారా అనేసి. సో ఆ డబ్బులు తీసుకుని వచ్చి ఇలాగ చేతిలో ఫస్ట్ టైం అలా చేతిలో వచ్చి 60,000 పెట్టేసి, అమ్మ నువ్వు వెళ్ళు, నీకేం కావాలో ఎంత కావాలో అడుగు, ఇంకా కావాలంటే ఇస్తాము అని అన్నారు. సో వెంటనే ఏంటంటే 2 days ఉంది నాకు టైము, ఫ్లైట్లు బుక్ చేసుకోవాలి. ఆ ఫ్లైట్ ఏమో చండీగఢ్ వెళ్ళాలి, 15,000 ఉన్నాయి. అప్పుడు ఆ టైంలో డాడీ కడితే డాడీ ఆల్రెడీ అప్పు చాలా చేస్తారు, ఇంకా ఏం లేదనగానే సరే కాలనీ వాళ్ళే వచ్చేసి డబ్బులు ఇచ్చి ఫ్లైట్ బుక్ చేసేసారు. అదే డబ్బులతో ఫ్లైట్ రూమ్ అంతా బుక్ చేసుకున్నాను. ఒక 10,000 మిగిలి, ఆ 10,000తో కొంచెం అక్కడక్కడ ఫుడ్కి అంతా నేను మంచి ఫుడ్ తీసుకున్నాను, నేను మెడల్ తీసుకొచ్చాను. సో దే హ్యాపీ, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మీ కాలనీ నేమ్ ఏంటి? చంద్రపురి కాలనీ అనేసి, చంద్రపురి కాలనీ కాపరాలో మేము ఉంటున్నాము. సో నేను పుట్టినప్పటి నుంచి డాడీకి వాచ్మెన్ జాబ్ ఇచ్చి, ఆ మమ్మీకి హెల్ప్ చేసుకుంటూ
అప్పుడు నేను వచ్చినప్పటి నుంచి 20 years నుంచి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. Super. ఏదో ఒకటి విధంగా అయితే కంపల్సరీ మా కాలనీ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు. సో మంచి మనుషుల మధ్య ఉన్నారు మీరు. అందుకే ఇంత పైకి రాగలిగానని చెప్పొచ్చు. సో మీ అందరి మీ మెడల్ కూడా అందరికి చెందుతుంది. అండ్ గ్యాస్ కంపెనీ అండ్ ఇక్కడ మాది మణికంఠ గ్యాస్ ఏజెన్సీ ఉంది. ఓకే. సో వాళ్ళు కూడా అక్కడ ఒక అంకుల్ ఉంటారు. ఎనీ టైం ఆయన కూడా షూ కానీ బట్టలు కానీ క్లోత్స్ కానీ కొనిపిస్తూ ఉంటారు. ఆ మేనేజర్ అందరూ అంటే మొత్తం నా చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తారు. ఇలాగని కాదు, ఎనీ టైం నేను కష్టాల్లో ఉంటే చాలు వాళ్ళకి నందిని కష్టాల్లో ఉందంటే ఏదో ఒక విధంగా సాయం చేయడానికి ముందుకు వస్తారు కంపల్సరీ కాలనీ వాళ్ళు. సూపర్. సో నందిని ఫైనల్గా చెప్పండి, అంటే ఇప్పుడున్న యూత్ చాలా మంది టైం వేస్ట్ చేస్తూ ఉంటారు, ఒక ప్రాపర్ ప్లాన్ అనేది ఉండదు ఫ్యూచర్ గురించి, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏంటంటే ఒక్కటే చెప్పగలిగాను, ఏంటంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు సుఖం పడుతున్నారు. దే ఆర్ ఎంజాయింగ్ ద లైఫ్ నౌ. వాళ్ళకి తెలియదు ఏంటంటే ముందు వచ్చే లైఫ్ వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు కష్టపడండి. నేను స్పోర్ట్స్లో కష్టపడ్డాను, దెన్ నా లైఫ్ ముందుకుంటుంది. చదువులో కానీ అట్లీస్ట్ ఏ రంగంలో ఉన్నా, ఏ కేటగిరీలో ఉన్నా, దే కెన్ బీ ఇన్ డాన్స్, సింగింగ్, దేంట్లో ఉన్నా ఈ కష్టపడితే నెక్స్ట్ వచ్చే జనరేషన్ కానీ నెక్స్ట్ వచ్చే ఏంటంటే మీ లైఫ్ కానీ మన లైఫ్ 2 partsగా ఉంటాయి. ఒకటి టీనేజ్గా, ఒకటి మెచ్యూర్ అయిపోయాక. సో మీరు ఎప్పుడు ఈ టీనేజ్లో ఎంత కష్టపడతారు అంటే లైక్ టిల్ మ్యారేజ్ మనం కష్టపడ్డాం అనుకోండి, నెక్స్ట్ మనం కొంచెం ఓల్డ్ ఏజ్లో ఎవరి మీద ఆధారపడకుండా మనం హ్యాపీగా ఉంటూ మనం ఉంటాం. సో టైం వేస్ట్ చేయకుండా అందరూ కొంచెం డెడికేషన్తో ఒక సెట్ చేసుకోండి. ఇలాగ మనం అట్లీస్ట్ మన బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత ఉండాలా, లేదా మనకి ఒక సొంత ఇల్లు ఉండాలి, లేదా ఒక కొంచెం ల్యాండ్ ఉండాలి. సో మన వచ్చే జనరేషన్కి మన జనరేషన్కి ఇట్లా ఉండాలి, మనం కష్టపడ్డట్టు ఉండకుండా మనం ఇలా ఉండాలి అని ఉంటే మనం కాదు అందరం హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఏంటంటే అందరు కష్టపడతారు, బట్ కొంతమంది ఏంటంటే ఒక గోల్ సెట్ చేసుకుండా వాళ్ళు కష్టపడుతూ వెళ్తారు. అలా కాకుండా ఇప్పుడు నేను ఎలాగా మా స్పోర్ట్స్లో లైఫ్లో మాకు ఒక గోల్స్ ఉంటాయి. అందరికీ మా స్పోర్ట్స్ లైఫ్లో ఏంటి గోల్ అంటే ఒలింపిక్స్ ఆడాలి. సో ఒలింపిక్స్ అని సెట్ చేసుకుని ఉంటాం గోల్. అలాగా మీకు అట్లీస్ట్ ఏదన్నా జాబ్ కొట్టాలి, లేదా ఇల్లు కొనేసుకుని పెట్టుకోవాలి, అలాగ ఒక సెట్ చేసుకుని పెట్టుకుంటే నెక్స్ట్ వచ్చే మీ జనరేషన్ కానీ తరం కానీ మీ లైఫే ఎవరి మీద ఆధారపడకుండా బాగుంటుందని నా సజెషన్. సో ఫైనల్గా గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తే బాగుంటుంది, స్టేట్ కానీ సెంట్రల్ కానీ? స్టేట్ నుంచి అయితే ఏంటంటే జాబ్ ఒకటి అండ్ ఒక ఇల్లు. ఏంటంటే 20 years నుంచి ఉంటున్నాము, మా కళ ఏంటంటే నాకు ఒక మంచి జాబ్ అండ్ ఒక సొంత ఇల్లు ఉంటే చాలా అనిపించింది. డబ్బు ఎలాగన్నా వస్తుంది, కానీ నాకేంటంటే జాబ్ ఉండి మా ఫ్యామిలీ వాళ్ళని బాగా చూసుకుంటూ ఒక సొంత ఇల్లు ఉంటే బాగుందని నాకు అదే. సూపర్. సో డబ్బు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా మీరే కష్టపడి మీరే ఫ్యామిలీని చూసుకోవాలి. అండ్ నాకు ఒక మంచి జాబ్, గవర్నమెంట్ జాబ్గా ఇచ్చి మంచి ఇల్లు ఇస్తే చాలా. సో డెఫినెట్గా వస్తుంది. సో ఇంకా మీరు ఇండియాస్కి మంచి మెడల్ తీసుకురావాలి ఇండియాకి అని చెప్పేసి కోరుకుంటున్నాము. మీ మెమోరీస్ అన్నీ కూడా మీ లైఫ్ జర్నీని అంతా మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వనిత టీవీ, ఎందుకంటే నా జర్నీని మీరు అడిగినందుకు అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఇంత పెద్ద ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. ప్లీజ్ వాచ్ వనిత టీవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వనిత టీవీ. ఇది ఇవాల్టి నింగి నేల నాది ప్రత్యేక కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.